విజ్ఞానరత్నమాలిక విజ్ఞానరత్నమాలిక కోంధో యో అకార్యరతః కః అంధః యః అకార్యరతః కోంధో యో కార్యరతః అంధుడెవరో ధర్మ విరుద్ధమైన కర్మలు చేయువాడు. అధర్మ కర్మలు చేసేవాడే అంధుడు నాయన అంటున్నాడు. కో బధిరో యో హితాని నశృణోతి చెమిటి వాడెవరు మంచిని వినను ఇష్టపడని వాడు. కో బధిరో యో హితాని నశృణోతి కో మూకో యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి మగవాడెవరు సకాలంలో సద్విషయములను ముచ్చటించని వాడు. సద్విషయములను గురించి మాట్లాడని వాడే మగవాడు. కిం దానం అనాకాంక్షం దానమనగా ఏమి అడుగకనే ఇచ్చునది. ఎదుటివానిలో దైవం తనకు ప్రాప్తించిన దైవం వలన తీసుకునేవాళ్ళలో కూడా దైవాన్ని చూసి కృష్ణార్పణం రామార్పణం అనే దైవభావంతో ఇచ్చేది దానం, ఊరికి ఇసిరేసేది కాదు. అది అడుగకనే ఇచ్చినది. కిం మిత్రం యో నివారయతి పాపాన్ నివారయతి పాపము నుండి నివారించువాడు, దుఃఖము నుండి కష్టము నుండి కాపాడువాడే మిత్రుడో, ఇంకా తోసేవాడు కాదు. కో అలంకార శీలం అలంకారం ఏమిటి అయ్యా? ప్రపంచంలో అలంకారం అంటే ఏంటి? శీలం మంచి ప్రవర్తన, సద్గుణం మంచి నడవడిక. కిం వాచ్యం మండనం సత్యం అయ్యా, వాక్కునకు శోభ ఇచ్చేది ఏది ప్రపంచంలో? సత్యం, సత్య భాషణం. భాషణమును భూషణముగా ఉంచుకోవాలి, దూషణానికి కాదు. ఇప్పుడు మాటలు పుణ్యాల మూటలు కావాలి, ప్రగతి బాటలు చూపాలి. కిం శోచ్యం కార్పణ్యం కిం శోచ్యం దుఃఖహేతువేది, దుఃఖానికి కారణం లోభత్వం. అన్నీ దాచుకుంటూ అజ్ఞానాన్ని కూడా దాచుకొని ఉంటామే, అది లోభత్వం. కిం పూజ్యో విద్వద్భిః కహ కం అంటే ఎవడు ఎవనిని అన్నట్టు. కం పూజ్యో విద్వద్భిః స్వభావతః సర్వదా వినీతోయః పండితులు ఎవరిని పూజిస్తూ ఉంటారు అంటే ఎవడిని వినయ స్వభావం గలవాడిని, వినయంగా ఉండేవాడిని, వాడిని గౌరవిస్తూ ఉంటారు. కిం అహర్నిశం అనుచింత్యం భగవచ్చరణం న సంసారః రేయింబవళ్ళు చింతించాల్సిందేంటి? భగవంతుని పాదములను, భగవచ్చరణములను. అంటే భగవచ్చరణాలనే కాదు, చేసే పనుల్లో మధ్యలో పరమార్థాన్ని మర్చిపోకుండా ఆయన నేనే అనే అహంకారం లేకుండా జీవించమని అర్థం. చక్షుష్మంతోప్యంధాః కోస్యుః యో నాస్తికా మనుజాః కళ్ళున్న గుడ్డివారెవరు భగవానుని ఉనికిని విస్మరించేవారు. భగవానుని ఉనికి అంటే సద్భావం, భగవద్భావం లేకుండా వెలుగుబాట అర్థదిడ్డంగా జీవించేవాళ్ళు అని అర్థం. కం పంగుం రిహ ప్రధితో వ్రజతి చ యో వార్ధకే తీర్థం కం పంగుం రిహ ప్రధితో వ్రజతి చ యో వార్ధకే తీర్థం కుంటివాడు ఎవరు? వార్ధక్యంలో తీర్థయాత్రలు చేసేవాడు. ముసలితనంలో తీర్థయాత్రలు ఏం చేస్తాడు? ఏమి ఎక్కలేడు, దిగలేడు, బస్సు కూడా దిగలేడు కనీసం అని అర్థం. కాబట్టి వయసు ఉన్నప్పుడే ఇల్లు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మంచి విషయాలు మంచి విని భక్తిని పెంచుకోవాలి, మంచిని పెంచాలని అర్థం. చేద్దామలా చూద్దామలంటే పోతూ ఉంటుంది కాలం, చివరి క్షణం వచ్చేస్తుంది అని భావము. ఈ విజ్ఞానరత్న మాలికలు ఎన్నో ఉన్నాయి, విని మనం వింటూ ఉంటే మనకు వివేకం వస్తుంది, తింటూ ఉంటే శక్తి వచ్చినట్లుగా. కాబట్టి బాగా వినాలనే ప్రార్థన.